వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీ సీట్లను సాధించి మళ్లీ అధికారంలోనికి రావాలనే పట్టుదలతో ఉన్న వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ దానికి అనుగుణంగానే వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో బీసీ సామాజిక వర్గం మద్దతు తనకు ఉండేలా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా మిగతా పార్టీల కంటే ఎక్కువగా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన వైసీపీ ఇప్పుడు మరింతగా వారికి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. 2024 ఎన్నికల్లో బీసీలు ప్రధాన భూమిక పోషిస్తున్న నేపథ్యంలో వారిని ప్రసన్నం చేసుకునే అనేక ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ మేరకు జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్లో 3 ఉపాధ్యక్షులు, 8 మంది జోనల్ ఇన్ఛార్జీలు, 5 ప్రధాన కార్యదర్శులు, 15 మంది కార్యదర్శులు, 10 మంది సంయుక్త కార్యదర్శులు ఉంటారు. గత ఎన్నికల్లో జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో బీసీ నేతలతో కలిసి పార్టీ బీసీ డిక్లరేషన్ను రూపొందించారు. టీడీపీకి ప్రధాన మద్దతుదారులుగా ఉన్న బీసీలను తమ వైపుకు తిప్పుకునే వ్యూహంలో సక్సెస్ అయ్యారు. ఆ వ్యూహంతోనే బీసీలకు జగన్ మంత్రివర్గంలో ఎక్కువ స్థానాలు కల్పించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు అనేక నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన వైసీపీ బీసీ సెల్ కమిటీ వివరాలు ఒకసారి పరిశీలిస్తే జంగా కృష్ణమూర్తితో పాటు 3 ఉపాధ్యక్షులు డోలా జగన్, కాండ్రు కమల, హరిప్రసాద్ ఇన్ఛార్జీలుగా, జోన్ 1 ధర్మన కృష్ణ చైతన్య, జోన్ 2 చంద్రశేఖరరావు, జోన్ 3 అల్లి రాజబాబు, జోన్ 4 కాసగోని దుర్గారావు గౌడ్, జోన్ 5 బొట్ల రామారావు, జోన్ 6 తొడమల్ల పుల్లయ్య, జోన్ 7 అనంతపురం నుంచి గొల్లా నాగరాజు యాదవ్లను నియమించారు. రాబోయే ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో బీసీలు ఉండడంతో వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామనే సంకేతాలు పంపించేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. బీసీలు పార్టీకి వెన్నుముక అనే సంకేతాలను వైసీపీ ఇస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.